డ్రామారావు 1000 ఎలుకల్ని తిన్నటువంటి పిల్లి తీర్థయాత్రలకు పోయిందంట. నాకేం తెలియదు, నన్ను క్షమించండి సామె అని. అట్లున్నది నీ వ్యవహారం. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే అందుట్లో మేజర్ పార్ట్ అత్యధికంగా విద్యార్థులు ఉన్నారు. మన నీళ్ళ కోసం, మన నిధుల కోసం, మన నియామకాల కోసం, మన ఉద్యోగాల కోసం సర్వం త్యాగం చేసినటువంటి నిరుద్యోగులను నిండా ముంచినటువంటి గనులు, కాల కేయులు, కాల నాగులు, ఈ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి దొంగలు, చోరుగాళ్ళు, 420 గాళ్ళు మీరు. మళ్ళొక్కసారి సిగ్గు శరం లేకుండా తిన్నది ఎరగక అడ్డంగా బలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? దగ్గర 30 నెలలు అయిందని నీవే చెప్పినావు. 30 నెలల్లో ఏకంగా 70,000 ఉద్యోగాలను ఎల్బీ స్టేడియం సాక్షిగా, శిల్పారామం సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులకు నియామక పత్రాలు అందించింది 4 కోట్ల తెలంగాణ ప్రజలు చూసిండ్రు. ఆ రోజు ఫామ్ హౌస్లో వండుకున్నటువంటి నీవు ఈ నిరుద్యోగులే మాకు బొంద పెట్టినరని గ్రహించి ఒక జనరేషన్ని నాశనం చేసిన వాళ్ళని ఉద్యోగాలు ఇవ్వకుండా మళ్ళొక్కసారి నిన్న తిన్నది ఎరగక పైసలు ఎక్కాయి అడ్డంగా బలిసి టైంపాస్ కాక సరూర్ నగర్లో పోయి ఏదో విద్యార్థుల్ని ఉద్ధరిస్తా, ఇక పీక్తా, నాడతా, కట్టలు కడతా అని మీటింగులు పెడుతున్నావు. నీకు నిజంగానే డ్రామారావు నేను సవాల్ విసురుతున్నా. 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద కావచ్చు, నిరుద్యోగుల మీద, విద్యార్థుల మీద నీకేమన్నా ప్రేమ ఉంటే మీ అప్ప జాగిరి కాదు, మీ తాతల జాగిరి కాదు. 9.5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి 1000 కోట్ల రూపాయలు ఆస్తుల్ని, అంతస్తుల్ని కూడగట్టుకున్నావు. మీ చెల్లెలే చెప్పింది మాకే మెరక. 1400 కోట్లకు పైగా మీ పార్టీ అకౌంట్లో ఈ దొంగలంతా దాచుకున్నారు అని చెప్పి మీ చెల్లెలు చెప్పింది. ఆ పైసల్ని తీసుకురా, ఎందుకంటే 8.5 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి చేసినావు కదా. ఆ పైసల్ని తీసుకొని వచ్చి ఈ 4.5 కోట్ల తెలంగాణ ప్రజలకు లేకుంటే నిరుద్యోగ యువతకు పంచు. ఇక నీకు నిరుద్యోగుల మీద నిజంగానే ప్రేమ ఉన్నదని చూస్తాం. ఎందుకు డ్రామాలు చేస్తావా? 10 ఏళ్ళు ఉద్యోగాలు లేకుండా వాళ్ళ బంగారు భవిష్యత్తు నాశనం చేసి తల్లిదండ్రులకు భారం చేసి ఎంతోమంది ఉద్యోగాలు లేక డ్రగ్స్కు బానిస అయినరు, మద్యానికి బానిస చేసి వాళ్ళ నాశనం చేసి శవాల మీద పేలాలు ఏరక తిని ఎంతోమంది ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోకుండా తెలంగాణ ప్రజల్ని సొమ్మొక్కడిది, సోకొక్కడిది, త్యాగం ఒకటిది, భోగం ఒకటిది అని చెప్పి పంజాబ్లో పోయి మీ అప్ప పప్పు పలారం లాక మన పైసల్ని పంచిపెట్టేసిండ్రులా. మళ్ళీ ఏం సిగ్గుశరం లేకుండా ఇక ఇది చేస్తా, అది చేస్తా అని ఎందుకు మాట్లాడుతున్నావు? నిజంగా చెప్పాలంటే నిన్నటి సభలో చాలామంది పేడ్ ఆర్టిస్టులు మనం చూసినాం. వివిధ సభల్లో ఈ బీఆర్ఎస్ పార్టీకి పనిచేసినటువంటి పేడ్ ఆర్టిస్టుల్ని తీసుకొని వచ్చి నిరుద్యోగుల ముసుగుల వాళ్ళకు బొంతలు కప్పి ఆ మందిలో పంపించి ప్రభుత్వం మీద చిల్లరమల్లర కథనాలు చేయించడానికి సిగ్గు అనిపిస్తలేదా? నిజంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణ అనేటటువంటిది ఒక బంగారు రాష్ట్రం, లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మీ అప్ప పిచ్చి తుగ్లక్ ఫామ్ హౌస్లో వండుకొని కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టుల పేరు మీద కమిషన్లు దండుకొని ఈ రాష్ట్రంలో 8.5 లక్షల కోట్ల అప్పు చేసినారు. కాబట్టి ఈరోజు మీరు చేసినటువంటి అప్పులకే ఏకంగా ఈ 30 నెలల్లో 2.5 లక్షల కోట్ల మిత్తులు కిస్తులు కట్టినరంటే ఈ రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేసినారో దీన్ని బట్టి ఆలోచన చేయొచ్చు. 200 ఏళ్ళు ఆంగ్లేయులు పరిపాలన చేసి గజనీ మహమ్మద్, గోరి మహమ్మద్ గారు కూడా మీకన్నెక్క దోసుకోలేదు, మీకన్నెక్క దాచుకోలేదు, ఈ రాష్ట్రాన్ని ఇంత లూటీ చేయలేదు. డ్రామా, నీ డ్రామా కట్టిపెట్టు. విద్యార్థి నిరుద్యోగులారా మీరు కూడా ఆలోచన చేయండి. ఈ దొంగల్ని నమ్ముకుంటే మనల్ని మరొక్కసారి నిండా ముంచుతారు. వీళ్ళ చెల్లెలు